ఇదే సందర్భంలో నారా లోకేష్ 2.1 చూస్తున్నాం రాష్ట్ర ప్రజలందరినీ. గడిచిన రాష్ట్రంలో ఏ స్థానం తీసుకోవడానికైనా అవకాశం ఉన్న నారా లోకేష్ మళ్ళీ అదే మంగళగిరిలో నిల్చొని స్పష్టమైన మెజార్టీతో ఇచ్చేశారు. మీరు ఇందాక అన్నారు, మీరు కూడా యోగంలో పాల్గొనే ఉంటారు. రాష్ట్రం మొత్తం పాదయాత్రను తీసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తను లోకేష్ 2.1 మీకు ఎలా అనిపిస్తుంది? అంత ఇన్స్పైరింగ్గా నిలుస్తుంది మీకు? లోకేష్ గారు ఈరోజు కాదన్న, మాకు 10 ఏళ్ళ నుంచి కూడా మా నాయకుడి మీద, లోకేష్ గారి మీద బయట వైసీపీ వాళ్ళ అవాకులు చవాకులు మాట్లాడడం పక్కన పెడితే ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్. ఎందుకంటే ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకొని రావడం, ఆ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తల నిధికి చైర్మన్ కావడం కావచ్చు, తర్వాత మా పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ అవడం కానీ, మంత్రిగా ఆయన పనిచేసిన విధానం కానీ, ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయన ప్రజలకి అంటే మనం సీసీ రోడ్లు, అదేవిధంగా ఆయన ఏవైతే ఈ ఎల్ఈడి లైట్లు మన గ్రామాల్లో వేయించడం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ గురించి కావచ్చు, అదేవిధంగా ఆ రోజు కూడా ఆయన ఐటీ పరిశ్రమల్ని వైజాగ్ తేవడం కోసం చేసిన కృషి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఆయన ఒక ఇన్స్పిరేషనల్ లీడర్. ఆ తర్వాత ఏ విధంగా ఆయన మలుచుకొని గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో, పాదయాత్ర చేసుకొని అన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు అని అంటే ఆయనకి ఆ రోజు మేము పూర్తిగా సహకరించాం ప్రభుత్వంగా. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అలాగేం సహకారం లేదు. సహకారం లేకపోయినా కూడా ఆయన ఎక్కడా బెదరకుండా అదరకుండా ఆయన ఏ విధంగా అయితే ఆ 3000 పైచీలకు కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల నుంచి మళ్ళీ ఓ నాయకుడిగా ఆయన బయటకు రావటం జరిగింది. ప్రజలు ఆయన్ని నమ్మారు, ప్రజల్లో ఆయనలో ఒక లీడర్ని చూశారు, భవిష్యత్తు తరాన్ని యువత మొత్తం కూడా చూసింది. ఆయన పాదయాత్రకే యువగలం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే యువత మోసపోయారు రాష్ట్రంలో, భవిష్యత్తు మోసపోయింది రాష్ట్రంలో. భవిష్యత్తు మళ్ళా రాష్ట్రానికి కావాలి అంటే ఒక ఉదయించే సూర్యుడు రావాలనే విధంగా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ముందుకు వెళ్ళటం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ప్రజలు కూడా ఆమోదించారు. ఆయన కూడా ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలల్లోనే మీరు చూస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. స్కూల్స్ గురించి కావచ్చు, ఆయన డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీ రంగంలో ఆయన డిపార్ట్మెంట్ కావచ్చు, వాటి గురించి పెట్టుబడులు తేవడం కోసం ఇమ్మీడియట్గా అమెరికా వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఎంఓయూస్ చేసుకోవటం. ఏ రకంగా ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా చూశాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంతా వాట్సాప్ ద్వారానే ప్రభుత్వాన్ని ప్రజలకు అందించబోతున్నాము అని చెప్పి. అది కూడా మరి నారా లోకేష్ గారి యొక్క కృషే. ఆయన మెటా సంస్థతోని మాట్లాడడం, సంస్థ ముందుకు రావటం, ఇప్పుడు రాబోయే రోజుల్లో అదొక సంచలనం కాబోతుంది. ఈ 4.5 ఏళ్ళు ఏ రకంగా డోర్ డెలివరీ గవర్నెన్స్ మీరు చూడబోతున్నారని చెప్పి ప్రజలకు మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తుని ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ క్యూరియాసిటీతో క్వశ్చన్ అడుగుతున్నాను. నా ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా, నాన్నగారు అప్పుడు నుంచి కూడా ఉన్నారు, మీతో కూడా ఆ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. ఇంకేమైనా ఎలా ఉందో, లోకేష్తో కాంటాక్ట్ ఎలా ఉంటుంది? మీ ఇద్దరు కలిసేటప్పుడు ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉంది? మీకు ఆ కుటుంబానికి కలిసేటప్పుడు ఎలాంటి సంఘటనలు ఉంటాయి? కలిసేటప్పుడు ఎక్కువగా రాజకీయంగానే చర్చించుకుంటూ ఉంటామండి. ఎందుకంటే రాజకీయాలు పిలుస్తారండి మిమ్మల్ని? లోకేష్ నన్ను ఆయన ఎప్పుడో మల్లిక్ అని పిలుస్తారు. ఓకే. మిగతా నార్మల్గా చాలా సన్నిహితంగా ఉంటారు. ఒక లీడర్గా ఆయన చెప్పాల్సింది చెప్తూ ఉంటారు. అలాగే సీఎం కొడుకని ఎప్పుడు అలాగే లేదు, చాలా సన్నిహితంగా మాలో ఒకరిగానే ఎప్పుడు ఉంటారు. మా యువతతో, నాతోనే కాదు నా సహచరులు అందరితో కూడా అదే విధంగా ఆయనది మాట్లాడడం ఉంటుంది. అంటే మీ మీద కుటుంబ నేపథ్యంతో వచ్చామని కాకుండా కుటుంబ నేపథ్యం లేని యువత కూడా ఆయన చుట్టూ చాలా మంది నాయకులు ఈక్వల్గానే చూస్తారు. ఇవాళ అలాంటి వాళ్ళు విఎంఆర్డిఏ చైర్మన్గా ఒక యువ నాయకుడే మరి ప్రణయ్కి రావటం జరిగింది. అదేవిధంగా శాప్ చైర్మన్గా ఇంకొక యువకుడు రవినాయుడికి రావటం ఉందండి. మీ జిల్లాలో కూడా ఒకటే పార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలో లోకేష్ నుంచి ఒకటి నేర్చుకోవాలంటే ఏంటి పిక్ చేసుకుంటారు మీరు? లోకేష్ నుంచి నేర్చుకోవాలి అని అంటే డిటర్మినేషన్ అని. ఆయనకున్నలాగా డిటర్మినేషన్ నాకు తెలిసి ఈ రోజుల్లో యువత దగ్గర అలాంటి డిటర్మినేషన్ అనేది తక్కువ ఉంది. యువత కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అది అతిపెద్ద క్వాలిటీ అయితే మాత్రం డిటర్మినేషన్. ఏ విధంగా ఆయన, ఎందుకంటే
చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, వెనక చాలా రకాలుగా మాట్లాడారు, ముందు చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా ఆయన బ్యాక్ స్టెప్ వేయలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో 23 సీట్లు వచ్చిన పార్టీని 144 స్థానాల్లో మేము పోటీ చేస్తే దాంట్లో 135-36 స్థానాలు పైచిలకు గెలుచుకొని చేయగలిగిన నాయకుడు నాకు తెలుసు. బహుశా ఈ గడిచిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నారా లోకేష్ గారికి ఆ కితాబ్ మనం ఇవ్వాలండి. అది ఈ నేపథ్యంలో కూటమి గెలుపులో యువగలం పర్సంటేజ్ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యువగలం పర్సంటేజు నాకు తెలిసినంత వరకు మేజర్ రోల్ మాత్రం యువగలమే. ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని నేను అన్ను. కూటమిలో మిగతా నాయకులు కూడా అంతే కష్టపడి కూటమి గెలుపు కోసం అందరు కూడా కృషి చేశారు.